హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రాయలసీమ సంగటి పక్కా కొలతలతో కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. రాగి సంగటి ఏ కూరలోకైనా చాలా బాగుంటుంది. నేను ఈ కొలతల ప్రకారం వీక్లీ 3 టైమ్స్ అయినా రాగి సంగటి చేస్తూ ఉంటాను. రాగి సంగటి చేయడం రాని వాళ్ళకి కుక్కర్లో ఎలా చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ కొలతతోనే ఏ రైస్తోనైనా చేయొచ్చండి. రైస్ను బాగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కర్లో రైస్ వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 4 నుండి 5 గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు. నేను 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 లేదా 5 విజిల్స్ పెట్టుకుంటే రాగి సంగటికి రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండా 5 మినిట్స్ అలాగే వదిలేయాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి. రాగి పిండి వేసుకోవడానికి రైసు ఈ విధంగా ఉడికి ఉండాలి. నేను ఒక గ్లాస్ రైస్కి 2 స్పూన్స్ రాగి పిండి వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ రాగి పిండి ఉండాలి అనుకుంటే 3-4 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. రాగి పిండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. పప్పు గత్తి కట్టితో కలుపుకుంటే చాలా బాగా కలుస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. రాగి పిండి ఉండలు లేకుండా మొత్తం రైస్లో కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని 1 మినిట్ నుంచి 2 మినిట్ వరకు మంటని సిమ్లో పెట్టి ఉంచాలి. ఇలా మంటని సిమ్లో పెట్టుకోవడం వల్ల రాగిపిండి అంతా ఉడికిపోతుంది. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది రాగి సంగటి. ఇప్పుడు రాగి ముద్దలు చేసుకోవాలి. రాగి ముద్దలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రాగి ముద్దలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ లోపల డ్రైగా లేకుండా కొద్దిగా నీళ్లు వేసుకొని తడి చేసుకోవాలి. తడి చేసుకొని మనకు ఏ సైజులో రాగి ముద్ద కావాలో దానికి సరిపడు రాగి సంగటి బౌల్లో వేసుకొని ముద్ద చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్ని తిప్పితే రాగి ముద్ద చాలా గుండ్రంగా షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా గుండ్రంగా వచ్చిందో. ఇలా రాగి ముద్దని చేసుకోవాలి. నేను మళ్ళీ ఇంకొకసారి రాగి ముద్ద చేసి చూపిస్తున్నానండి. రాగి ముద్ద చేసే ముందు బౌల్కి కొద్దిగా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల రాగి సంగటి బౌల్కి అతుక్కోకుండా ఉంటుంది. వాటర్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత రాగి సంగటి వేసి బౌల్ని గుండ్రంగా తిప్పితే రాగి ముద్ద పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే ఇలా చేసి చూడండి. చాలా ఈజీగా రాగి సంగటిని చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలా ఈజీగా రాగి సంగటి చేసుకోండి. ఈ రాగి సంగటి పప్పులోకి కానీ, చట్నీలోకి కానీ, చికెన్లోకి కానీ, ఇలా ఏ కూరలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రాగి సంగటి ఇలా ఈజీ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.